హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు ఇంజాపూర్ సాగర్ హైవే నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో G+1 హౌస్ 5 BHK లిఫ్ట్ ప్రొవిజన్తో విశాలమైన కార్ పార్కింగ్తో ఈస్ట్ ఫేస్లోది మంచి డైమెన్షన్లతోని బెస్ట్ కన్స్ట్రక్షన్తో మీ ముందుకు మంచి హౌస్ తీసుకొచ్చాను. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఈ ఇల్లు గురించి ఎలాంటి డౌట్ ఉన్న పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. తన ఫోన్ చేసినట్టయితే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు ఎక్కడుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇల్లు యొక్క వివరాలకు వెళ్ళే ముందు ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ మనం లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు ఇంజాపూర్లోని ఆపిల్ అవెన్యూ ఫేజ్ 2 రోడ్ నెంబర్ 7లో ఉంటుంది. ఈ ఇంజాపూర్ అనేది మనకు తుర్కెంజాల్ మున్సిపాలిటీ అబ్దుల్లాపూర్ మండలం కిందికి వస్తుంది. ఏదైతే మీరు పెద్ద రోడ్డు చూస్తున్నారో ఇది సాగర్ హైవే. ఈ సాగర్ హైవేకి ఆనుకున్న విఎంఆర్ ఫంక్షన్ హాల్ ఉంది కదా, ఫంక్షన్ హాల్కి ఆపోజిట్ రోడ్లో కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇల్లు వరకు చేరుకోవచ్చు. ఎక్సలెంట్ లొకేషను. ఇక మనం చుట్టుపక్కల రోడ్డు కనెక్టివ్ మనం చూసుకున్నట్టయితే బిఎన్డి నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో నుంచి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా మన ఇంటి నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 బెంగళూరు వచ్చేసి కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మన ఇంటి నుంచి 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ రోడ్డు కనెక్టివిటీ కాకుండా మనకు అతి దగ్గరలో ఉన్న ఆదిబట్ల టీసీఎస్ కేవలం 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ఆదిబట్ల టీసీఎస్ ఎంప్లాయ్మెంట్ జోనే కాకుండా మన ఇంటి నుంచి 13 కిలోమీటర్ డిస్టెన్స్లో కొంగర్కలాన్లో ఫాక్స్కాన్ కేన్స్ అండ్ మనకు కలెక్టరేట్ కొంగర్కలాన్ టౌన్ కూడా మనకు కేవలం 13 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి రోడ్డు కనెక్టివిటీ, చుట్టుపక్కల అన్ని ఇండ్ల మధ్యలో. ఇక స్కూల్స్ విషయానికి వస్తే మాత్రం మనకు అతి దగ్గరలో అకాడమిక్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇటు అతి దగ్గరలో మనకు లక్ష ఇంటర్నేషనల్ స్కూల్. ఇవే కాకుండా మనకు రాగన్నగూడ దగ్గర నంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. చాలా మంచి స్కూల్స్ కేవలం 3 నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మంచి స్కూల్స్ కానీ రోడ్డు కనెక్టివిటీ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ చాలా బాగుంటుంది. ఇక ఇల్లు విషయానికి వస్తే 183 గజాలలో ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. 30x55 డైమెన్షన్స్తోని మనకు 3100 స్క్వేర్ ఫీట్లో కింద పైన కట్టడం జరిగింది. కింద వచ్చేసి ఒక 2 కార్ల పార్కింగు, లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. 2 BHK పోర్షను, పైన ఫస్ట్ ఫ్లోర్ వచ్చి 3 BHK పోర్షన్. చాలా బాగుంటుంది. ఇల్లు లోపల ఎలా ఉందో చూద్దాం. లోపల చూసే ముందు ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత విశాలమైన 30 ఫీట్ రోడ్డు. అది కూడా మనకు డాంబర్ కూడా రోడ్డు కూడా ఇవ్వడం జరిగింది. మనకు డ్రైనేజు, కృష్ణ వాటర్, సకల సౌకర్యాలు చాలా బాగున్నాయి. లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతుందో చూసుకోండి. మనకు ఎంత పెద్ద కారు ఉండే లోపలికి వచ్చే విధంగా ఎక్సలెంట్ మంచి ర్యాంప్తోని మంచి గ్రానైట్ వాడడం జరిగింది. చూసుకోండి గేట్ కూడా మంచి స్టాండర్డ్ గేట్ పిల్లర్లకు కూడా మనకు మంచి గ్రానైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ సీట్ చూసుకుంటే పైకి వెళ్ళడానికి మెట్లు కూడా చూసుకోండి మంచి బ్లాక్ గ్రానైట్ వైట్ పట్టెలతో ఎక్సలెంట్ ఇచ్చారు. చూసుకొని చాలా బాగుంది. మనకు మంచి స్టీల్ రీలింగ్ కూడా వాడడం జరిగింది మెట్లకు. ఇటు చూసుకున్నైతే ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది మెట్ల కింద. ఇటు ఒక ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా మంచి విశాలమైన స్పేస్ ఇవ్వడం జరిగింది. మీకు ముందే చెప్పాను కదా, ఇది లిఫ్ట్ ప్రొవిజన్. ఈ లిఫ్ట్ ప్రొవిజన్లో మీరు ఒక 4 మెంబర్ గల లిఫ్ట్ అయితే ఈజీగా పడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇటు చూసుకున్నట్లయితే మనకి ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం ఒక మనకు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకున్నైతే మనకి ఇది 7000 కెపాసిటీ గల సంపు. ఇంత పెద్ద సంపు ఎందుకు ఇచ్చారంటే మనకు ఆల్రెడీ G+1 ఇల్లు ఉంది. మీరు పైన కూడా ఇంకో ఫ్లోర్ వేసుకున్నా కానీ నీళ్ళకి తక్కబడడం ఉన్న ఉద్దేశంతో మనకు ఇంత పెద్ద సంపు ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు పిల్లర్ దిమ్మలకు కూడా మనకు మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. మీకు ముందే చెప్పాను కదా, విశాలమైన పార్కింగ్ చూసుకోండి ఎంత విశాలమైన పార్కింగో. ఎల్ ఆకారం మన పార్కింగ్ ఇవ్వడం జరిగింది. అటొక కారు ఇటొక కారు, 2 కార్లు పెట్టుకున్నా కానీ ఒక 4 బైకులు పెట్టుకునే విధంగా విశాలమైన పార్కింగ్ ఇవ్వడమే కాకుండా మనకు ఫ్లోరింగ్ చూసుకున్నట్టయితే బ్లాక్ గ్రానైటు వైట్ పల్లితో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. మనకు కింద 2 BHK పోర్షన్. ఇది కూడా సింహదారం మనకు ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా బాగుంటుంది. లోపల మనకు 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. గ్రౌండ్ ఫ్లోర్లోని మనకు ఈస్ట్ ఫేస్ సింహదారం చేత లోపలకు 2 BHK పోర్షన్ లోపలికి ఎంటర్ అని చూసుకోండి. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్
మనకి ఇండియన్ టేక్తో చేయబడ్డాయి. చూసుకోండి ఎక్సలెంట్ మంచి ఫినిషింగ్ డోర్తోని మంచి హార్డ్వేర్ కూడా మంచిగా చాలా బాగా వాడారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం హాల్లో ఉన్న చూసుకొని విశాలమైన హాలు, టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు వైట్ టైల్స్ వాడడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ చాలా మంచి మనకు గ్రానైట్ సిస్టమ్ కూడా మనకు పెట్టడం జరిగింది. దీన్ని వచ్చి మనకు ఫోటో ఫ్రేమ్ డిజైన్ అంటారు. చూసుకోండి ఇక్కడ కూడా మనకు 2 విండోలు ఉండడం వల్ల వెంటిలేషన్ చాలా బాగుంటుంది. పైన చూసుకుంటే మంచి ప్రొఫైల్ లైట్లతోని మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఎక్సలెంట్ ఇచ్చారు. ఇట్లా వచ్చేసి మనకు ఒక టీవీ యూనిట్ కూడా పెట్టేయడం జరిగింది. ఏదైనా సామాన్లు పెట్టుకునే ఒక సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఇటు వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఇటు వచ్చేసి ఒక 2 పూజ చేసుకునే విధంగా ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి ఒక 2 వంట చేసుకునే విధంగా మంచి విశాలమైన ఎల్ ఆకారంలో మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి అందమైన ఒక మంచి ఎక్సలెంట్ విండోతోని చూసుకోండి. టైల్స్ కూడా మంచి నెంబర్ ఆఫ్ టైల్స్ చేయడం జరిగింది. ఇటు బయటకు వెళ్ళడానికి కూడా వాష్ ఏరియాకి వెళ్ళడానికి కూడా ఒక డోర్ కూడా పెట్టేయడం జరిగింది. 100% వాస్తుతో ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మీరు భవిష్యత్తులో కబర్ చేసుకున్న సరిపడిన సెల్ఫ్లతోని చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ చూడబోతున్నాం. మాస్టర్ బెడ్రూమ్ చూడబోయే ముందు మీకు డోర్ గురించి చెప్పాలి. చూసుకోండి మంచి క్వాలిటీ గల డోరు, మంచి హార్డ్వేర్ కూడా ఎక్సలెంట్ వాడడం జరిగింది. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. 30x55 డైమెన్షన్స్ ఎక్సలెంట్ ఉన్నాయి. అంతకుమించి వీళ్ళ ప్లాన్ కూడా బాగుంది కాబట్టి ఇందులో ఈజీగా 6x6 బెడ్ ఈజీగా పడుతుంది. మంచి ఫ్లోరింగ్తోని వెంటిలేషన్ రంగు ఒక మంచి విండోతోని పైన మంచి ఎక్సలెంట్ ఫాల్ సీలింగ్ మంచి లైట్లతోని ఇందులో మనకు వాస్తు ప్రకారంగా లోరు కూడా పెట్టేయడం జరిగింది. మీరు భవిష్యత్తులో కబర్ చేసుకున్న కానీ సరిపడిన మంచి సెల్ఫ్లతోని. ఇటు వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. చూసుకోండి బాత్రూమ్ కూడా వీళ్ళు ఎంత మంచి ప్లానింగ్తో ఇచ్చారో చూసుకోండి. చాలా మంచి ఫేషియస్ ఉంది. ఇందులో మీకు ఇండియన్ అంటే ఇండియన్, వెస్టర్న్ అంటే వెస్టర్న్ పెట్టేయడం జరుగుతుంది. ఇటు వచ్చేసి మనకు డ్రెస్సింగ్ రూమ్ కూడా వాడుకునే విధంగా మనకు కరెంట్కి సంబంధించిన ఒక ప్లగ్ కూడా ఇవ్వడం జరిగింది. చూశారు కదా మనకు మాస్టర్ బెడ్రూము అటాచ్డ్ బాత్రూమ్తో మంచి ఫేషియస్ వచ్చింది. దీని చుట్టుపక్కల నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మనకు హాస్పిటల్స్ కానీ ప్రతి ఒక్క నియర్ బై టైం. మీరు చూడబోతున్నది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఇందులో ఈజీగా 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి స్పేసెస్గా ఇవ్వడమే కాకుండా ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని ఇందులో కూడా వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండోతోని మీకు సరిపడని సెల్ఫ్లతోని చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి ఎక్సలెంట్ మంచి డిజైన్ మంచి లైట్లతో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మీకు ముందే చెప్పాను కదా ఇది కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ అని. చూసుకోండి మంచి ఫ్లోరింగ్ మంచి టైల్స్ వాడి వెస్టర్న్ కల్చర్తో ఇవ్వడం జరిగింది. చూసుకోండి అజాగ్రత్త కూడా ఎక్కడ చేయకుండా మంచి స్థలాన్ని వాడుకొని బెస్ట్ మెటీరియల్ వాడి మంచి ప్లానింగ్తో ఇచ్చారని చెప్పుకోవచ్చు. మీరు చూసిన పోర్షన్ వచ్చేసి మనకు 2 కార్ల పార్కింగ్ 2 BHK పోర్షన్ 1150 స్క్వేర్ ఫీట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK చాలా బాగుంటుంది. ఎలా ఉందో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాం. మనం మెట్లగానే మనకు లిఫ్ట్ ప్రొవిజన్ పక్కకే ఉంటుంది. చూసుకోండి మనకు మంచి ఎక్సలెంట్ మనకు బాల్కనీ 7.5 ఫీట్ల బాల్కనీ ఇవ్వడమే కాకుండా మంచి ఎక్సలెంట్ బ్లాక్ గ్రానైట్తోని వైట్ పట్టీలతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైన చూసుకోండి వుడెన్ కలర్ మంచి ఫాల్ సీలింగ్ డిజైన్తోని మంచి ఫ్లఫర్ లైట్లతోని చుట్టూ తీరుగా మంచి ఎక్సలెంట్ మంచి డిజైన్ లైట్లతోని మనకు బాల్కనీలో ఎక్సలెంట్ అందంగా తీర్చిదిద్దారు. దానికి అనుగుణంగా మనకు చూసుకోండి మనకు ఏదైతే సింహదారం చూస్తానో సింహదారం వచ్చి ఎంత బాగుందో చూసుకోండి. దీని గురించి ఎంత భరించినా తక్కువ. ఎందుకంటే మంచి ఎక్సలెంట్ మంచి స్టాండర్డ్ గల చౌకోట్లు, అది కూడా మనకు ఇండియన్ టేక్తోని మంచి ఫినిషింగ్తోని మంచి డోర్లు మంచి హార్డ్వేర్ చూసుకోండి. చుట్టూ మంచి గ్లాస్ ఫినిషింగ్తోని చాలా బాగుంది. దీనికి అనుగుణంగా మనకు మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్ మంచి గోల్డెన్ పట్టీలతోని చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది. మనకు సెక్యూరిటీ పరంగా చూసుకున్నట్లయితే మనకు జిందాల్ కంపెనీ స్టీల్ రైలింగ్తోని మంచి గ్లాస్ వాడి ఇక్కడ కూడా మనకు గ్రానైట్ వాడడం జరిగింది. చూసుకోండి మనకు ఎల్ ఆకారంలో మనకు మంచి సెక్యూరిటీ పరంగా మంచి గ్లాస్ సిస్టమ్ కూడా పెట్టడం జరిగింది. లోపల 3 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేస్ సింహదారం నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లోని 3 BHK పోర్షన్ కింద మీరు చూశారు కదా మనకు అది వచ్చేసి మనకు 1550 స్క్వేర్ ఫీట్లో కట్టారు. పైన కూడా మనకు 1550 టోటల్ వచ్చేసి 3100 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లోని 3 BHK పోర్షన్ చూసుకోండి ఎంత విశాలంగా ఉందో మనకు హాలు. ఇక టైల్స్ విషయానికి వస్తే మనకు 4/6 టైల్స్ మనకు చాలా బాగున్నాయి. దీని థిక్నెస్ వచ్చేసి మనకు 15 mm థిక్నెస్ మంచి టైల్స్ అయితే వాడడం జరిగింది. మంచి హాల్ చూసుకొని ఎంత మంచి ఫ్లోర్తో ఎంత విశాలంగా ఉందో మనకు. ఇటు వచ్చి మనకు టీవీ యూనిట్ పెట్టుకునే విధంగా మనకు అన్ని రకాల కరెంటుకు సంబంధించిన పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి ఒక 2 UPVC విండో విత్ గ్రిల్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ డిజైన్ వచ్చేసి మనకు ఫోటో ఫ్రేమ్ డిజైన్ అంటారు. చూసుకొని మంచి ఎక్సలెంట్ డిజైన్తోని అన్ని రకాల మంచి గ్రిల్స్తోని మనకు మెష్తోని అన్ని రకాల చాలా జాగ్రత్తగా తీసుకోవడం జరిగింది. పైన చూసుకొని మంచి ప్రొఫైల్ లైట్లతోని ఫాల్ సీలింగ్ అయితే ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. చూసారు కదా మనకు హాల్ అయితే విశాలంగా ఉంది.
ఇటు మనకు ఎంట్రీ కాగానే మనకు ఇది వచ్చేసి మనకు ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక ఇద్దరు భార్య భర్తలు కూర్చొని పూజ చేసుకునే విధంగా మంచి టైల్స్ వాడి మంచి ఎక్సలెన్స్ మంచి గోల్డెన్ పట్టీలతోని చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్లయితే మనకి ఇది ఆగ్నేయం అయితే ఆగ్నేయంలో ఒక ఇద్దరు ముగ్గురు ఉండి వంట చేసుకునే విధంగా మంచి ఫ్లోరింగ్తోని మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి అందమైన మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్తోని మీరు భవిష్యత్తులో అన్ని రకాల కబోర్డ్ చేసుకునే విధంగా మంచి స్పేస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. చూసుకుని ఎంత బాగుందో వెంటిలేషన్ పరంగా ఇక్కడ కూడా మనకు ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకి మంచి ప్రొఫైల్ లైట్లతోని ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఇది వాష్ ఏరియా చూసుకోండి. వాష్ ఏరియా మనకు యూపీవీసీ మంచి స్లైడింగ్ డోర్తోని మనకు వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. మంచి ఫ్లోరింగ్తోని అందమైన మంచి టైల్స్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మన గిన్నెలు కడుక్కోవడానికి అక్కడ మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు వచ్చేసి ఇది డైనింగ్ ఏరియా. ఈజీగా ఒక 6 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది చూసుకోండి. ఇక్కడ కూడా మనకు వెంటిలేషన్ పరంగా విండో మంచి అందమైన ఫాల్ సీలింగ్ మంచి ప్రొఫైల్ లైట్లతోని ఇక్కడ మనకు ఒక వాష్ బేసిన్ కూడా పెట్టేయడం జరుగుతుంది. చిన్న వర్క్స్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి ఇది మనకు గెస్ట్ బెడ్రూమ్. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఒక 6x6 బెడ్ వేసుకొని ఇద్దరు గెస్టులు ఉండే విధంగా చాలా విశాలంగా ఉంటుంది. ఈ గెస్ట్ బెడ్లో ఉండేవారు మనకు కామన్ బాత్రూమ్ వాడుకునే విధంగా మనకు కూడా కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా చూసుకోండి మనకు మంచి యూపీవీసీ మంచి స్లైడింగ్ డోర్లతోని ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి ఒక వాష్ బేసిన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా అన్ని రకాల నల్ల పాయింట్లు కూడా పెట్టేయడం జరిగింది. చూసుకోండి వీళ్ళ అజాగ్రత్త చేయకుండా మంచి ప్లానింగ్తోని స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా మన సొంత ఇంట్లో ఎలా ఆలోచిస్తామో అలా ఆలోచించి కట్టడం జరిగింది. మీకు చెప్పాను కదా మన కామన్ బాత్రూంలో చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. మంచి వాటర్ ప్రూఫ్ డోర్తోని ఎంత విశాలంగా ఉందో చూసుకోండి ఒక్కసారి చాలా బాగుంది. దీనికి వాడిన మంచి టైల్స్ కానీ ఫ్లోరింగ్ కానీ వెస్ట్రన్ కల్చర్తోని అన్ని రకాలు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి దీనికి వాడిన మంచి ఎక్సలెంట్ మంచి డోర్సు మంచి లాక్ సిస్టమ్స్ చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి మనకు ఇది వుడెన్ టైల్స్ అంటారు. ఎంత మంచి డిజైన్ చూసుకోండి. టైల్సే వుడెన్ టైల్స్ డిజైన్లో వాడడం జరిగింది. ఎక్సలెంట్ మంచి వెంటిలేషన్ పరంగా మంచి యూపీవీసీ విండో విత్ ఫోటో ఫ్రేమ్ డిజైన్తోని చూసుకోండి. మనకు ప్రొఫైల్ లైట్ మాత్రం ఎంత అందంగా ఇచ్చారో చాలా ఖర్చుతో కూడుకున్న పని. మీకు ఇందులో సెల్ఫ్లు ఎందుకు ఇవ్వలేదంటే మీరు కబోర్డ్స్ చేసుకుంటే మాత్రం మనకు స్థలం చాలా ఖర్చు వస్తుంది. నా ఉద్దేశంతో నాకు సెల్ఫీ లేదు. ఇంత పెద్ద ఇల్లు కొనుక్కునే వాళ్ళు ఖచ్చితంగా కబోర్డ్ చేసుకుంటారన్న ఉద్దేశంతో ఇవ్వలేదు. చూసుకోండి ఇక్కడ మనకు అటాచ్డ్ బాత్రూము చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఇది కూడా చాలా పెద్దగా వచ్చింది. మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని వెస్ట్రన్ కల్చర్తోని మంచి అందమైన ఎక్సలెంట్ మంచి టైల్స్ వాడడం జరిగింది. ఇది వచ్చేసి మనకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు డ్రెస్సింగ్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఒక చిన్న డ్రెస్సింగ్ రూమ్లో పెట్టుకునే విధంగా ఒక మంచి పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా మనకు చాలా బాగుంది. దీని పక్కకే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఇందులో ఈజీగా ఒక 2 దివాన్లు వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని మంచి అందమైన వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండోతోని పైన ప్రొఫైల్ లైట్ చూసుకోండి ఎంత మంచి ఇచ్చారు. ప్రొఫైల్ లైట్ ఇవ్వడమే కాకుండా మంచి చిన్న లైట్లు కూడా మంచి డిజైన్తో ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ విత్ డ్రెస్సింగ్ పాయింట్ 2 కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇక్కడ కూడా ఎంత విశాలంగా ఉందో. చూసుకోండి ఎంత బాగుందో. మంచి ఫ్లోరింగు మంచి అందమైన టైల్స్ వెస్ట్రన్ కల్చర్తోని మంచి మనకు అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసారు కదా స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కటి క్లారిటీ ఇవ్వడం జరిగింది. టోటల్ కింద పైన కలిసి 3100 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ చూపించుకుంటా రేటు కూడా మాట్లాడదాం. అంటే టెర్రస్ పైకి అయితే చేరుకున్న చూసుకోండి ఎంత విశాలమైన ఫ్లోరింగు చాలా మంచి ఫ్లోరింగు అన్ని చుట్టూ ఇండ్ల మధ్యలో మంచి లొకేషన్లో చాలా బాగుంటుంది. సాగర్ హైవే నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. చూసుకోండి పైన మంచి పర్గోల్తోని మనకు ఏదైతే మీరు హెడ్ రూమ్ చూస్తున్నారో హెడ్ రూమ్ కూడా మాకు స్లాప్ ఇవ్వడం జరిగింది. మనకు లిఫ్ట్ ప్రొవిజన్ అయితే పైన కూడా మనం లిఫ్ట్ మీరు పెట్టుకున్నట్టయితే పైన వరకు కూడా మనం రూమ్ కట్టుకునే విధంగా అన్ని రకాల ఫెసిలిటీలు కూడా కల్పించడం జరిగింది. పైన వచ్చేసి మనకు 2 ట్యాంకులు ఇవ్వడం జరిగింది. ఒక ట్యాంక్ వచ్చేసి మనకు మున్సిపల్ వాటర్, ఒక ట్యాంక్ వచ్చేసి మనకు బోర్ వాటర్ కోసం అన్ని రకాల మంచి ఎక్సలెంట్ మంచి 100% వాస్తుని ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక చివరిగా మీరు ఎప్పుడెప్పుడు అని చూస్తున్నారు రేటు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 1,55,00,000 చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఈ ఇల్లు లొకేషన్కి రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉన్నట్టయితే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను.
తను ఫోన్ చేసినట్లయితే మనకు డాక్యుమెంట్ పరంగా సరే, చుట్టుపక్కల హైడ్రా జోన్ గురించి అయినా సరే ప్రతి ఒక్క దాని గురించి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మనం బ్యాంక్ లోన్ విషయానికి వస్తే కాస్త 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంక్లో 80% లోన్ అప్రూవల్ అవుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు చాలా వస్తుంటాయి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా అందరికి షేర్ చేయండి. సదా మీ సేవలో అంజయ్య.